హాయ్ అండి. ఇప్పుడు ఇంకో టాపిక్ గురించి మాట్లాడుతున్నానండి. కోపం. ఒకటిది స్వార్థం అయిపోయేదంతా కోపం కూడా మనుషులకి ఎక్కువైపోతుందండి. అది ఏం కోపమో అర్థం కావట్లేదండి. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. అసలు ఈ కోపం అనేది ఎలా వస్తుందంటే అసలు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకపోయినా కూడా ఆ నిమిషానికి కోపం తెచ్చుకుంటున్నారు. అదేదో అనవాయితీ అన్నట్లు కోపం వాళ్ళంటే ఒక్క మాట అంటే పడను అన్నట్లు అవుతుందండి. అంత అంత కోపం అవసరం లేదు కానీ అది చూపిస్తున్నారండి. లోపల లేకున్నా కూడా అది ప్రవర్తిస్తున్నారు. మేమే గొప్ప అన్నట్లు ఫీల్ అవుతున్నారండి. కోపము అనేది సమయం తగ్గట్టు ఉండాలి. ఆ సమయం అనేది లేకుండా అయిన దానికి కాని దానికి కోపం తెచ్చుకోవద్దని నా ఉద్దేశం అండి. ఇంకా ఈ ఆనందం తక్కువైపోతుంది, కోపం ఎక్కువైపోతుంది అండి. ఉదాహరణకు తండ్రి కొడుకులు, తల్లి బిడ్డలు ఏ దానికి చూడు కోపం. ఒక చిన్న మాట అంటే అహం అనేది ఎదురై కోపం వస్తుందండి. అది నా కొరకే చెప్తున్నారు అనేది ఆలోచిస్తలేరండి. భార్యాభర్తలైనా సరే భర్తకి ఏదైనా చెప్తే భార్య మీద కోపము, బిడ్డకి ఏమని చెప్తే తల్లి మీద కోపము, ఇవే అవుతున్నాయండి. కోపాలు ఎక్కువైపోతున్నాయి ఈ నడుమ. యువతకు కూడా చాలా అయింది ఈ కోపము. యువతలో ఎక్కువ అనిపిస్తుందండి. ఏమి ఆవేశంతో ఏం చేస్తారో అని కొద్దిగా ఆందోళనే. అంతేనండి. బాయ్.